అన్యోన్యంగా ఉన్న భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి వస్తే వాళ్ళ జీవితాలు ఏమవుతాయో తెలిపేదే ఈ కథ. ఇది రాసింది వెన్నెల తారా గారు. ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం. మాకు పెళ్ళై 4 ఏళ్ళు అవుతుంది. ఈ 4 ఏళ్లలో మేము ఏ రోజు గొడవ పడలేదు. కానీ తను నాతో గత 10 రోజులుగా మాట్లాడడం లేదు. దానికి కారణం కూడా నేనే. మాకు పెళ్ళైన దగ్గర నుండి మా మధ్య ఎలాంటి దాపరికాలు లేవు. మా ఇద్దరికి చిన్నప్పటి నుండి ఎవరూ లేరు. ఇద్దరం అనాథ శరణాలయంలో పెరిగాం. తను నేను చిన్నప్పుడు చాలా మంచి స్నేహితులుగా ఉండేవాళ్ళం. మా స్నేహం మేము పెరిగే కొద్దీ ప్రేమగా మారింది. మా చదువు అయిపోయిన తర్వాత ఇద్దరికి మంచి ఉద్యోగం వచ్చింది. మేము పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యాము. తను చాలా అందంగా ఉంటుంది. మా ఆఫీస్లో అయితే అబ్బాయిలు తను చాలా ఇబ్బంది పడేలా చూస్తారు. నాకేమో నా భార్యను అలా చూసిన వాళ్ళను చితగ్గొట్టాలనిపిస్తుంది. కానీ తను నన్ను చాలాసార్లు ఆపింది. వాళ్ళకు మీరు కాదు నేను బుద్ధి చెప్తా అని అంది. నా కొలీగ్ వాడు ఒకరోజు తన చెయ్యి పట్టుకున్నందుకు స్టాఫ్ అందరి ముందు వాని చెప్పుతో కొట్టింది. అలాంటి తనను నేను అనుమానించాను. చెప్పుడు మాటలు విని బంగారం లాంటి నా ఇల్లాల్ని మాటలతో అవమానించాను. మా అపార్ట్మెంట్లో రాహుల్ అనే అబ్బాయి ఉంటాడు. వాడు కూడా నా భార్యని అదోలా చూసేవాడు. ఒకరోజు తన కిచెన్లో వంట చేసేటప్పుడు కిటికీలోంచి వాడి మొబైల్లో వీడియో తీస్తుండగా తను చూసి వాళ్ళ నాన్నగారికి చెప్పింది. వాళ్ళ నాన్న చాలా కొట్టాడు వాడిని. అప్పటి నుండి తను బయటికి వస్తే తల వంచుకుని ఉండేవాడు. కానీ నేను మూర్ఖంగా వాడి మాటలు నమ్మి నా భార్యను అనుమానించాను. 10 రోజుల క్రితం నేను ఆఫీస్ నుండి ఇంటికి వస్తుండగా ఎదురుగా రాహుల్ వచ్చి, అన్నా మీ భార్య మిమ్మల్ని మోసం చేస్తుంది. 2 రోజుల నుండి ఎవరో ఒక ఆయనతో మన అపార్ట్మెంట్ వెనుక ఉన్న బేకరీలో కూర్చుని నవ్వుతూ మాట్లాడుతుంది అని చెప్పాడు. ఎందుకో నాకు వాడు చెప్పింది అబద్ధం అనిపించింది. నేను నమ్మలేదు. తర్వాత రోజు ఎందుకో కొంచెం అనుమానం వచ్చింది. ఒకసారి బేకరీ వైపు వెళ్ళి చూద్దాం అని వెళ్ళాను. అంతే, ఒక క్షణం నా గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. తను వేరొకరితో చాలా సన్నిహితంగా ఉండటం నేను నమ్మలేకపోయాను. కళ్ళల్లో నీళ్లు ధారలుగా కారుతున్నాయి. బాధతో నా అడుగులు భారంగా కదులుతున్నాయి. అసలు ఎటువైపు వెళ్తున్నానో కూడా తెలియదు. అడుగులు మాత్రం ముందుకు పడుతున్నాయి. ఎదురుగా కారు వచ్చి గుద్దే వరకు నేను స్పృహలో లేను. నేను కారుకి అడ్డంగా పడిపోయాను. వెంటనే కారులో ఉన్న వ్యక్తి కిందకి దిగి వచ్చి నన్ను లేపాడు. పెద్దగా దెబ్బలేం తగలలేదు, అక్కడక్కడా గీసుకుపోయాయి. అతను చాలా కంగారుగా, సారీ అండి, చూసుకోలేదు, దెబ్బలేం తగలలేదు కదా అని నా బాడీ మొత్తం మసాజ్ చేస్తున్నాడు. నాకు చిరాకు పుట్టి, మీరు చేసి ఈ బాడీ మసాజ్ కన్నా దెబ్బలు తగిలిన బాగుండేది అన్నాను. అతను వెంటనే దూరం జరిగాడు. నా చేతికి గాయం కావడంతో నేను కర్చీఫ్తో ఆ గాయం నుంచి వస్తున్న రక్తాన్ని తుడిచివేసే క్రమంలో అతను నా చేతిని చూసి షాక్తో, ఒరే గౌతమ్, నువ్వా, ఎలా ఉన్నావురా, ఎన్ని రోజులవుతుంది నిన్ను చూసి అని అంటాడు. నేను వెంటనే తేరుకుని, ఒరే గోపాల్, నువ్వేంట్రా ఇక్కడ, ఇంతకీ ఎక్కడ ఉంటున్నావు, ఏం చేస్తున్నావు అని అడిగాను. వాడు, ఏంట్రా అన్ని రోడ్డు మీద అడుగుతావా, పద, అక్కడ వైన్ షాపు ఉన్నట్టుంది, చాలా రోజుల తర్వాత కలిసాము, ఒక పెగ్గు వేస్తూ మాట్లాడుకుందాం అని వాడు వైన్ షాప్కు దారి తీశాడు. నేనున్న బాధలో మందు తాగడం కరెక్టే అనిపించి నా స్నేహితుడిని అనుసరించాను. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఎపిసోడ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ఈ స్టోరీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.